మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీకి హాజరు కాకూడదని వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైసీఎల్పీ సమావేశంలో ఈ మేరకు జగన్ సభ్యులకు వెల్లడించారు. అయితే మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేయాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. జగన్ అయితే అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి, రాను అని చెప్పి డెసిషన్ తీసుకున్నట్లు చూస్తున్నాం మనం. దీనికి గల కారణాలు ఏంటి అసలు? ప్రసాద్, చెప్పండి ప్రసాద్. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్ణయించిన దాని ప్రకారం ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెళ్ళడం లేదు. యథావిధిగా ఎమ్మెల్సీలు మాత్రం అటు శాసన మండలికి వెళ్తారు. అయితే నిన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు, దాంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మాట్లాడడం తగిన సమయం కూడా ఇవ్వడం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తూ బయటకు వచ్చారు. ఈ రోజు ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్ని పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సొసైటీ నుంచి చాలా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి అనేక తప్పుల్ని చూపిస్తూ గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల వాదనలు వినిపిస్తున్నారు. అయితే అదే విధంగా మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పటిలాగే అసెంబ్లీకి వచ్చి వాదనలు వినిపిస్తే, ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో పెడితే ప్రజలకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ప్రజలందరూ అంటున్న పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుకున్నదే పట్టుగా మరోసారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంది. వీటి గురించి ఏమన్నా డిస్కషన్ వస్తుంది సభలో అని, ఖచ్చితంగా వీటి గురించి మాట్లాడతారు అనే ఒక భయం వల్ల కూడా వీళ్ళు అసెంబ్లీకి రాకూడదు అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు అని అనుకోవచ్చా మనం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.